నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. హైదరాబాద్లో జరిగినటువంటి చేవేళ్ల బస్సు ప్రమాద ఘటన ఎంత అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చాలా ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మనం ఏదైతే తాండూరు చేవేళ్ల హైదరాబాద్ ఈ రోడ్ మీదే మనం ఉన్నాం. ఇది యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్. సో ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద కాస్త విశ్లేషణ చేద్దాం. తాండూరు డిపోకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు అక్కడ దాదాపుగా 5:40కి 4:50కి 4:50 ఆ ప్రాంతంలో అక్కడ బస్సు బయలుదేరింది. బస్సులో దాదాపుగా 55 మంది వరకు ఉన్నట్టుగా ప్రాథమిక అంచనాకైతే వచ్చింది. ఇది మనం చూస్తూ ఉన్నాం. ఈ రోడ్డు అంతా కూడా హెవీ రద్దీగా ఉండే రోడ్డు. ఎందుకంటే ఈ రోడ్డు సింగిల్ రోడ్డు కాబట్టి ఇక్కడ వచ్చే వెహికల్స్, వెళ్ళే వెహికల్స్, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కానీ ఎక్కువగా ఈ రోడ్లో క్రషర్స్ ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ఇక్కడ ఏదైతే ఈ ఇళ్ల నిర్మాణం కోసం చేసే చిప్స్కి సంబంధించినటువంటి క్రషర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. దాంతో హెవీ వెహికల్స్ ఈ రోడ్డు మీద బాగా తిరుగుతూ ఉంటాయి. టిప్పర్లు కావచ్చు, లారీలు కావచ్చు, హెవీ వెహికల్స్ ఎప్పుడు నిత్యం తిరిగే ప్రదేశం ఇది. ప్రమాదాలు అత్యధికంగా జరిగే ప్రాంతం కూడా ఈ రోడ్డు మీదే ఎక్కువగా జరుగుతున్నట్టుగా కూడా చాలా రకాల ఇన్సిడెంట్స్ మనం చూసాం. సో ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సు, అదేవిధంగా ఒక టిప్పర్ ఏదైతే మన చిప్స్ అంటే క్రష్లో తర్వాత కంకర వేసుకుని వెళుతున్నటువంటి ఏదైతే ఈ టిప్పర్ ఘోరంగా ఢీకొనడంతో ఇక్కడ ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇదైతే యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశం ఇది. అటువైపుగా టిప్పర్ రావడం, బస్సు ఇటువైపుగా రావడం, టిప్పర్ ఇటు నుంచి వెళ్ళడం, రెండు ఒకేసారి రెండు కూడా స్పీడ్గా ఉండడం వల్ల హెవీగా డాష్ ఇచ్చుకోవడం వల్ల సో ప్రమాదం పెద్దగా జరిగింది. దాదాపుగా 19 మంది స్పాట్లోనే చనిపోయినట్టుగా, అదేవిధంగా టిప్పర్ డ్రైవర్ కావచ్చు, ఆర్టీసీ డ్రైవరు స్పాట్లోనే చనిపోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రహదారిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇరువైపులా ఈ రహదారి ఇరువైపులా కూడా విపరీతమైనటువంటి మర్రి చెట్లు కావచ్చు, అదేవిధంగా రావి చెట్లు కావచ్చు, హెవీ ట్రీస్ ఉండడం వల్ల వాటిని తొలగించలేకే ప్రభుత్వం ఇక్కడ రోడ్డు నిర్మాణం అనేది యాక్చువల్గా ఇది హైవే చేయాల్సిన పరిస్థితి, దాదాపుగా 4-వే చేయాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇంతవరకు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఏమీ జరగలేదు. సో దానివల్ల ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టుగా కూడా స్థానికులు చాలామంది చెప్తా ఉన్నారు. ఏదైతే మరి డ్రైవర్ల నిర్లక్ష్యం, అదేవిధంగా ఏదైతే నిబంధనలకు సంబంధించినటువంటి ఉల్లంఘన, అదేవిధంగా రహదారులు అధ్వానంగా ఉన్నటువంటి, దారుణంగా గుంతలు పడినటువంటి రహదారులు ఈ ప్రమాదానికి మెయిన్ కారణం అంటూ కూడా చాలామంది ఇక్కడ స్థానికులు కావచ్చు, చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బస్సు శకలాలు ఇక్కడ అంతా కూడా. సో బస్సు దాదాపుగా 2 ముక్కలు అయిపోయింది, సగానికి అయిపోయింది. ఇవన్నీ కూడా రోడ్డుకి ఇరువైపులా ఉండడం వల్ల వీటిని కొంచెం దూరంగా జరిపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బస్సు ప్రమాదం జరిగిన స్పాట్లోనే దాదాపుగా ఏదైతే 19 మంది చనిపోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా అందరూ కూడా పొద్దున్నే ఇక్కడి నుంచి ఏదైతే వేరే ప్రాంతాలకి వాళ్ళు మా జీవనోపాధికి అంటే డైలీ చేసుకునేటువంటి పనులకి వెళ్తున్నటువంటి వాళ్ళు ఫస్ట్ బస్కి వెళ్ళాలనే కారణంతో వాళ్ళంతా కూడా ఇక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వెళ్ళిన వాళ్ళలో చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి మనమైతే చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా కూడా ఇక్కడ అంటే హెవీ ట్రాఫిక్ ఉండే ఏరియా కూడా ఇదంతా కూడా చేవేళ్ల ప్రధాన రహదారి ఇది తాండూరుకి కూడా. సో ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్లు జరగడానికి ఆస్కారం ఉండే ప్రాంతంలాగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చూస్తూ ఉన్నాం ఈ బస్సు ప్రమాదం జరిగిన తీరు అంతా కూడా చూస్తుంటే ఏదైతే ఆ లారీ హెవీగా డాష్ ఇవ్వడం వల్ల పెద్ద ప్రమాదమే జరిగింది. ఆ కంకరంతా కూడా ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల మీద పడిపోవడం, ఆ ప్రయాణికులంతా కూడా ఉక్కిరి బిక్కిరై ఆ డస్ట్కి దానికి సంబంధించినటువంటి ఆ పొగకి, అదేవిధంగా ఊపిరి ఆడక ఈ కంకరంతా వాళ్ళ మీద పడిపోవడం వల్ల డ్రైవర్ సైడ్ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా పోయిన ప్రాణాలు అయితే మనం తిరిగి తీసుకురాలేం. సో చూసారు కదండి, బస్సుకు సంబంధించినటువంటి సీట్స్ అన్నీ కూడా ఇక్కడ దాదాపుగా ఇదే స్పాట్లో అందరూ కూడా చనిపోవడం జరిగింది. సో ప్రమాదం జరిగిన అంశాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ దాదాపుగా ఎన్ని ప్రమాదాలు జరిగినా కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. సో ఇలాంటి ప్రమాదాలకి కారణం అవుతుంది. ఈ మధ్యనే మనం చూసాం, ఇన్స్టెంట్గా జరుగుతూనే ఉన్నాయి. కర్నూలు విషయంలో కూడా
మనం చూసాం అక్కడ బస్సు ప్రమాదం, అది బస్సు కూడా ఫైర్ అయిపోయి, అంటే దాంట్లో సరైన సేఫ్టీ ప్రికాషన్స్ లేక బస్సు ప్రమాదంలో ఒక దాదాపుగా 22 మంది కాలి బుగ్గైపోయినటువంటి పరిస్థితి, సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి. అక్కడ సజీవ దహనం అయ్యారు, ఇక్కడ సజీవ సమాధి అయ్యారు, ఇక్కడ ఈ ఈ ఘటనలో, చేవెళ్ళ ఘటనలో. సో మరి వాళ్ళ ప్రాణాలైతే మనం తీసుకొచ్చే పరిస్థితి అయితే లేదు. కానీ చాలామంది ఉక్కిరి బిక్కిరితో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కొంతమంది అయితే బయటపడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళందరూ కూడా పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ప్రధానమైనటువంటి రహదారిని ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి అంశాన్ని తీసుకుని దీన్ని పెద్ద రోడ్డు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈ ట్రీస్ వల్ల, అంటే చెట్లు నరకడం ఇష్టం లేకుండా ఏమో తెలియదు కానీ, బట్ ఈ ట్రీస్ వల్ల ఈ రోడ్ని ఎక్స్టెన్షన్ చేయలేక మరి ప్రభుత్వాలు అయితే మారుతున్న కొద్దీ వాళ్ళేమీ దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. సో ప్రమాదం అయితే ఘోరంగా జరిగిపోయింది. ఫ్యామిలీలు వాళ్ళంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళంతా కూడా వాళ్ళ 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 ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయి బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక ఫ్యామిలీలో అయితే దాదాపుగా తాండూరుకు సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీలో ముగ్గురు కూతుళ్ళు, వాళ్ళు ఒకటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ముగ్గురు కూతుళ్ళు కూడా చనిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నారు కదా. హెవీగా వెహికల్స్ వస్తూనే ఉంటాయి అటు ఇటు కూడా, మధ్యలో డివైడర్ కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఈ హెవీ వెహికల్స్ రావడం వలన ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా కూడా మనం ఒక అంచనాకు రావచ్చు. సో ఏదేమైనప్పుడు కూడా డ్రైవర్లు కూడా నిబంధనలు ఉల్లంఘించి, అదేవిధంగా రోడ్లు కూడా చక్కగా లేవు, రోడ్లు కూడా అన్ని గుంతలు పడిపోయి ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మీకు దీని గురించి ఏమైనా తెలుసా అన్న? ఏం తెలుసా? ఓకే, చాలామంది ఇక్కడ అందరూ కూడా ఆగి చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కదా, ఈ సైడ్ లైన్స్ ఇవన్నీ టిప్పర్లు, అన్నీ కూడా హెవీ టిప్పర్స్, ఏదైతే కంకర కావచ్చు, అదేవిధంగా మెటీరియల్ అన్నీ కూడా వేసుకెళ్లే టిప్పర్లు తిరగడం వలన ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం వాళ్ళ ఏదైతే ఇప్పుడు మనం అక్కడికి తాండూరు కూడా వెళ్తున్నాం, ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. నిజంగా ఒక ఫ్యామిలీలో ముగ్గురు అమ్మాయిలు, అంటే మంచి పొజిషన్లో ఉన్నటువంటి అమ్మాయిలు, చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నటువంటి అమ్మాయిలు ఒకటే ఫ్యామిలీలో చనిపోవడం, అక్క చెల్లెలు ముగ్గురు కూడా ఆ స్పాట్లో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. వాళ్ళని కూడా పలకరిద్దాం, వాళ్ళని కూడా అడిగి అసలు ఎలా జరిగింది ఏంటనేది వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నిజంగా వాళ్ళ లోటునైతే మనం పూరించలేం, బట్ జరిగిపోయింది. బట్ ఇప్పుడు ఎవరైతే గాయపడ్డ వాళ్ళందరూ కూడా పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళందరూ కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ట్రీట్మెంట్ అయితే బాగా జరుగుతుంది, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అయితే వాళ్ళకి అందలేదు. చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏదైతే దెబ్బలు తగిలిన వాళ్ళకి, ఇంజూరీ అయిన వాళ్ళకి సరిగా అంటే ట్రీట్మెంట్ అయితే అవుతుంది, కానీ వాళ్ళకి ఆర్థిక సాయం అయితే జరిగినట్టుగా కనపట్లేదు. మనం స్పాట్లో చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఇదంతా కూడా ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఇప్పటికైనా వాళ్ళకి కనువిప్పు కలగాలి. ప్రభుత్వాలకి ఒక సరైన రహదారులు నిర్మించాలి. గుంతలు పడ్డటువంటి రహదారులన్నింటిలో కూడా మరమ్మతులు చేయించాలంటూ కూడా ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పోయిన ప్రాణాలను అలాగే తీసుకురాలేరు కాబట్టి వాళ్ళకి మంచి ఉన్నవారికైనా వాళ్ళకి మంచి సదుపాయాలు కల్పించి వాళ్ళకి మంచి ఆర్థిక సాయం చేయాలంటూ కూడా వాళ్ళందరూ అప్పీల్ చేస్తూ ఉన్నారు. చూద్దాం, ఇంకా వాళ్ళని కూడా తాండూరు కూడా వెళ్దాం, వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం.